దేవుని నామములు మీకు అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటుంటే తెలవటం లేదే ప్రార్థన చేసేదే. ప్రార్థన చేసే తెలిస్తే అందరూ కూడా చెప్పినట్టు వింటారు. వింటం లేదంటే ఏం దానికి అర్థము? ప్రార్థన చేయటం లేదనే కదా. చేయటం లేదు. ఎందుకంటే దేవునితో మాట్లాడామనుకో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునితో మనం మాట్లాడాలా, దేవుడు మనతో మాట్లాడాలా. అప్పుడు మన హృదయాలన్నీ కూడా సరవుతాయి. ఫోన్లతో మాట్లాడొద్దండి దయచేసి. ఎవరు కూడా సరే దేన్ని చేతులతో పట్టుకొని దేని చేతులతో అట్టిని పట్టుకొని ఆడవద్దు. అందరూ కూడా వాక్యానికి సిద్ధం, సర్వసిద్ధంగా ఉండాలా. మన మనసులను సిద్ధపరచుకోవాలా. మన చెవిని అటు ఇటు పోనీయకూడదు, మన మనసును అటు ఇటు పోనీయకూడదు. అందరము కూడా వాక్యానికి చెవి ఎగ్గే వారముగా ఉండాలా. నా ప్రార్థనకు చెవి ఎగ్గు, నా ప్రార్థనకు చెవి ఎగ్గు అంటాం కదా. మరి దేవుని వాక్యాన్ని కూడా మనం చెవి ఎగ్గాలి కదా. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే దేవుని మాటలు కూడా మనం వినాలా. దేవుని మాటలు మనం వినకుండానే మనకు సహాయం కావాలన్నప్పుడు మనకు సహాయం రాదు. కాబట్టి దేవుని మాటలు మనము వినేదానికి వేగిరి పడే వారముగా, మాట్లాడేదానికి నిదానించే వారముగా మనం ఉండాలా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనము క్రమంగా ఉండాలా, మర్యాదగా ఉండాలా. దేవుణ్ణి క్రమంగా మనము ఆరాధించాలా, మర్యాదగా దేవుని సన్నిధిలో మనము ఆయన్ని గౌరవప్రదంగా మనము ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలా. ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి వారిని బట్టి మనము, ఈ లోకములో కొంతమంది గొప్ప వాళ్ళని చూసి మనము ఎంతో గౌరవిస్తాం కదా. వారికి ఎంతో అడుగులకు మడుగులు ఎత్తి వారిని మనము గొప్ప వాళ్ళగా చూసి వాళ్ళకి చాలా సరెండర్ అవుతాము, వాళ్ళకి నమస్కారాలు పెడతాము, అన్నీ చేస్తాము. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము అలా ఉండము. ఎందుకంటే అందరికంటే గొప్ప నాయకుడు ఈయన. అందరికంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే కూడా గొప్ప దేవుడు, ఘన కార్యములు చేసేటటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు మనము సరెండర్ అవ్వాలా, ఆయనకు మనము విధేయులు అవ్వాలా. ఆయన సన్నిధిలో మనము వినయంగా ఉండాలా, గౌరవంగా ఉండాలా. మనము అందరము కూడా దేవుని యొక్క మాటలకు చెవి ఎగ్గే వారముగా ఉండాలా. అప్పుడు మనము అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని వర్ధిల్లింపును చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అనుకుంటా ఉంటాం కదా. ఇప్పుడు మన బ్రదర్ కూడా పాట పాడారు. ఏం పాట? ఒక్క పల్లవి పాడండి. పాట పాడారు కదా ఇప్పుడు. పల్లవి ఏంది? కృప తలంచగా మేలు యోచించగా. మేలు మనకు రావాలంటే, కృప మనకు రావాలంటే, కృప తలంచగా మేలు యోచించగా, నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. మేలు కలగాలంటే మేలునే కోరుకుంటాం మనం, నిజమే కదా. మేలును కోరుకుంటామే కానీ మనము కీడును కోరుకోము, సమస్యలు మనం కోరుకోము, సమస్యలు రావాలని మనం అనుకోము. ఎప్పుడు కూడా మనము మేలు కావాలా, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలా, దేవుని దగ్గర నుంచి దీవెన కావాలా, దేవుని దగ్గర నుంచి కృప కావాలా అని మనము కనిపెడుతూ ఉంటామన్నమాట. కానీ శ్రమను గురించి కానీ కీడును గురించి కానీ మనము ఎత్తము. ఆ మాట కూడా ఎత్తేదానికి కూడా ఇష్టపడమన్నమాట. శ్రమకి ఎవరు కూడా అనుమతించరు కదా. శ్రమలు పొందుకోవాలంటే ఎవరైనా శ్రమకు మనము అయ్యా నాకు శ్రమ కావాలని చెప్పి ఏమైనా ప్రార్థన చేస్తామా? నన్ను శ్రమపరిచయ్యా నేను ప్రార్థన చేస్తామా? చేయలేము. కాబట్టి మేలు కావాలని కోరుకున్నప్పుడు దానివల్ల కొన్ని సమస్యలు అనేటివి వస్తాయి. అదే యోబు 30వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, యోబు నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను.
వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. చాలమ్మా. ఇక్కడ యోబు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, నాకు మేలు కలగాలని నేను ప్రార్థించగా, నాకు మేలు కలగాలని ఆశించినప్పుడు నాకు కీడు సంభవించింది. నేను వెలుగు నిమిత్తం కనిపెట్టుకొని ఉంటే నాకు చీకటి కలిగింది. మనుషులందరూ కూడా ఎప్పుడు మేలు కావాలని కోరుకుంటారు, కానీ కీడు సమస్యలు అవి రావాలని ఎవరు కూడా కోరుకోరు. ఒకవేళ సమస్య అనేది వచ్చిందంటే అప్పుడు అనుకుంటారు, ఎందుకు నాకు ఈ సమస్య, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ రోగము, ఎందుకు నాకు ఈ వ్యాధి, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ తృణీకారాలు, తిరస్కారాలు, అవమానాలు. మనిషి జీవితంలో వచ్చేటటువంటి అన్నిటికీ కూడా నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా వచ్చింది, నేను మాత్రమే ఎందుకు ఈ సమస్యను ఎదుర్కోవాలా, నేను మాత్రమే ఎందుకు ఈ శ్రమను ఎదుర్కోవాలా, నాకు మాత్రమే ఎందుకు ఈ యొక్క తిరస్కారాలు, ఈ యొక్క తృణీకారాలు, ఇవన్నీ కూడా మనకు ఆలోచన వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మన మనసులో కలుగుతూ ఉంటాయి. ఎందుకు నాకే వచ్చింది, అందరూ బాగున్నారు కదా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా, మరి నేను మాత్రమే ఎందుకు ఇలా బాధపడాల్సినటువంటి అవసరం వచ్చింది అని మనం అనుకుంటామా లేదా? ఎవరికి సమస్య లేదులే, అనుకుంటాము. నాకే ఎందుకు అని అనుకుంటామా లేదా? నాకే ఎందుకు ఆశీర్వాదం కావాలని కోరుకున్నాము. ఆశీర్వాదం కావాలంటే సమస్య గడ ఉంటుంది, సమస్యను ఎదుర్కోవాలా, సమయస్ఫూర్తిగా ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో మనము ఎరగాల. సమస్య వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. శ్రమ దినమును నువ్వు కృంగితే చేతగాని వాడవవుతావని దేవుని యొక్క వాక్యంలో ఉంది. శ్రమ అనేది మనకు వచ్చినప్పుడు మనము దాని గురించి బాధపడకూడదు, నాకెందుకు ఈ శ్రమ వచ్చిందని మనము ఆలోచన చేయకూడదు. ఆ శ్రమలో మనము ఏ రీతిగా ప్రార్థించాలా అన్నది మనము గమనించాలా. శ్రమ వచ్చింది, ఆ శ్రమ తీరాలంటే మనం ఏ రీతిగా దేవుణ్ణి ఆనుకోవాలా. ఒక శ్రమ ఎందుకు వస్తుంది ఒక మనిషికి? ఇప్పుడు యోబు గారికి ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది అంత బాధ, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటాయి అంటారు? ఆయనకి దేవుడు కొన్ని విషయాలు ఆయన గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం లేనటువంటి వాడు. ఎన్ని చెప్పాడు యోబు గారి గురించి దేవుడు? ఎన్ని చెప్పాడమ్మా? 4 విషయాలు చెప్పాడు. ఒకటేందంటే యథార్థత, న్యాయంగా పరిపాలన చేస్తాడు. తర్వాత భయభక్తులు కలిగి ఉంటాడు. తర్వాత చెడుతనం అనేది అసహించుకుంటాడు. అవును, ఈ 4 కూడా విశ్వాస జీవితంలో ఉండాల. ఇప్పుడు యోబు గారికి ఎందుకు వచ్చింది ఆ శ్రమ అంటే తన యథార్థతను పరీక్షించినాడు, తన న్యాయాన్ని పరీక్షించినాడు, తన భక్తి జీవితాన్ని పరీక్షించినాడు, తనలో ఉన్నటువంటి మంచితనాన్ని పరీక్షించినాడు. అంటే చెడుకి ఆపోజిట్ ఓడేంది? మంచి. అంటే మంచితనం ఉంది, చెడ్డతనం లేదన్నమాట. చెడును అసహించుకునేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ 4 విషయాలలో యోబు గారు పరీక్షించబడ్డాడు. శ్రమ అనేది ఎందుకు వస్తుంది? పరీక్షకే కదా. దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క నామములో, దేవుని దగ్గర మనం ఆశీర్వాదాలే కావాలనుకుంటాము, కానీ దేవుని దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఆశీర్వాదం కావాలనుకుంటే శ్రమ కూడా నువ్వు అనుభవించాల. దైవ చిత్తంలో శ్రమ అనేది మనకు శిక్ష కాదు. మనం శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటాం, అవునా? కానీ ఒక దగ్గర దేవుని మాట ఏమని చెప్తుండంటే, శిక్షా ఫలం అనేది నువ్వు పొందకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు అంటుంది. శిక్షాఫలం, దేవుని బిడ్డగా ఉన్నవారు
ఆ శిక్షా ఫలాన్ని పొందాల. ఆ శిక్షా ఫలం అనేది లేకపోతే నువ్వు దుర్బీజువే గాని దేవుని యొక్క బిడ్డవి కాదు. దేవుని బిడ్డలు అన్నా కాడికి శిక్ష అనుభవించాల. ఆ శిక్షది మనము శిక్ష దండన అనుకోకూడదు. మనము ఈ శిక్ష దండన అనుకోకూడదు. ఆ శిక్ష మన పరీక్ష, మనకు పరీక్ష. ఆ పరీక్షలో మనము నెగ్గాల. ఇప్పుడు పిల్లలకి 10వ తరగతి ఎగ్జామ్స్ పెట్టారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో వాళ్ళకి అది దండన వారి తెలివితేటలకు పరీక్ష, వారి జ్ఞాపక శక్తికి పరీక్ష. ఇప్పుడు ఆ బిడ్డలు చదివి ఆ చదువులో ఉత్తీర్ణత అయినప్పుడు వాళ్ళు ఆ పరీక్షలో నెగ్గినట్టు అవుతారు. ఆ పరీక్షలో వాళ్ళు జయం పొందుకుంటారు. మరి ఆ పరీక్షలో వాళ్ళు జయం పొందుకోకపోతే ఫెయిల్ అయిపోతారు కదా. ఇప్పుడు ఒక పరీక్ష మనకు వచ్చిందనుకో, ఆ పరీక్షలో మనకు నెగ్గాలంటే ఆ పరీక్ష ద్వారా మనకి ఏమొస్తుందంట? నిరీక్షణ. అంటే శ్రమ అనేది ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు వచ్చి పరీక్ష, పరీక్ష వచ్చి నిరీక్ష. అంటే ఇవి ఒకదాంతో ఒకటి అంటుకొని ఉన్నాయన్నమాట. శ్రమ ఓర్పుకి, ఓర్పు పరీక్షకి, పరీక్ష వచ్చేసి నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఈ శ్రమలన్నీ పొందుకొని మనము పరలోక రాజ్యానికి చేరతామని ఒక నిరీక్షణ. అందుకే అపోస్తుల కార్యాలలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం చూడమ్మా. 14వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు. 22వ వచనము, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. ఇక్కడ మనకు పరీక్షలు ఎందుకు వస్తున్నాయి, శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, మరి అక్కడ శిష్యుల యొక్క మనసుల్ని, విశ్వాసుల యొక్క మనసుల్ని దృఢపరచటము, విశ్వాసమందు దృఢపరచటము, విశ్వాసమందు వారిని నిలకడపరచటము. విశ్వాసంలో పరీక్ష, భక్తిలో పరీక్ష. భక్తి నేరము లేనిదిగా ఉండాల, న్యాయాన్ని తప్పేటట్టుగా ఉండకూడదు. యోబు గారు న్యాయాన్ని తప్పలేదు. ఆయన దగ్గరకు వచ్చే కాలికి అన్యాయం అనేది మాట్లాడలేదు. ఆయన న్యాయంగానే ప్రవర్తించాడు. ఆయన చెడ్డతనాన్ని ఆయన ప్రేమించలా, మంచిగానే బ్రతికాడు. ఆయన భక్తిగానే బ్రతికాడు. ఆయన యథార్థతను ఎట్టి పరిస్థితుల్లో కూడా యథార్థతను విడిచిపెట్టలేదు ఆయన. కాబట్టి వీటన్నిటికీ కూడా పరీక్ష, వీటన్నిటికీ కూడా ఆయన్ని పరీక్షించాడు. ఒకవేళ తప్పిపోతాడేమో, ఒకవేళ అన్ని ఐశ్వర్యాలన్నీ కలిగి నన్ను భక్తిగా సేవిస్తున్నాడేమో, అన్నీ ఇచ్చాను కాబట్టి నన్ను ప్రార్థిస్తున్నాడేమో, అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను వెతుకుతున్నాడేమో, నా దగ్గరికి వస్తున్నాడేమో, ఒకవేళ ఇది తీసి చూస్తా, అప్పుడు తన భక్తి యొక్క జీవితం నాకు కనబడుతుంది కదా. ఒక చిన్న విషయంలో నొప్పిస్తా, ఒక చిన్న విషయంలో నేను పరీక్షించబోతున్నా. మరి ఆ పరీక్షకు నిలిస్తే అప్పుడు విశ్వాసమందు మనము స్థిరులము, విశ్వాసమందు మనము కదలని వారము. ఎటువంటి స్థితికైనా, ఎటువంటి ఆటుపోటుకైనా కూడా సరే తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం అనేది మనలో ఉంచడానికే. ఈ శ్రమ అనేది మనకు పరీక్షించడానికే గాని ఇది ప్రతిదండన మనకు కాదు. అనుకుంటాం నాకే శ్రమ, నాకే బాధ, నాకే దుఃఖము, నాకే ఇవన్నీ కూడా, నన్ను మాత్రమే ఎందుకు ఇలా ఈ కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నేను అసలు ఆలోచించనీయకుండా, నా మనసుకు నెమ్మది లేకుండా ఎందుకు నాకు ఈ జీవితం అని చెప్పి కూడా అనుకునేటటువంటి పరిస్థితి కూడా మనకు వస్తుంది. అదే యోబు గారు అంటున్నారు, 3వ అధ్యాయము 26వ వచనంలో చూడమ్మా, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. ఇక్కడ ఏమన్నాడు? ముందు మాట ఏమన్నాడు? నేను మేలు కొరకు ఆశించగా నాకు కీడు సంభవిస్తున్నది.
నేను వెలుగు కొరకు కనిపెట్టగా నాకు చీకటియే కలుగుతున్నది అన్నాడు. తర్వాత ఇక్కడ అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, నాకు విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తున్నది. నిజమే, శ్రమయే సంభవిస్తున్నది. శ్రమ ద్వారా ఎందుకు ఆ శ్రమ నిన్ను ఆవరిస్తున్నది? ఆ శ్రమ ఎందుకు ఆవరిస్తున్నది? ఇర్మీయా గ్రంథంలో ఒక మాట చూడనమ్మా, 8వ అధ్యాయము 8వ అధ్యాయము 15వ వచనం. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని ఇర్మీయా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అసలు శ్రమ అంటే ఏంటి? అసలు శ్రమ అంటే ఏమిటి? ఒక భక్తుడు అంటున్నాడు, చెప్పులు లేవని ఆడస్తా ఉంటేనంట, అయ్యో నాకు చెప్పులు లేవే, నాకు జోళ్ళు లేవేనని ఏడుస్తున్నాడంట. అతనికి ఒక కాళ్ళు లేనటువంటి వ్యక్తిని చూపించాడంట. అప్పుడు గాంధీ ఈయనకి అర్థం కాలేదంట, నేను ఎంత వ్యర్థంగా ఇంతవరకు దాకా దుఃఖపడ్డాను. నాకు కాళ్ళు ఇచ్చినందుకు దేవుని నేను మహింపరచాలా? నాకు కాళ్ళు ఇచ్చాడు, ఆ కాళ్ళకు చెప్పులు లేవని నేను బాధపడుతున్నాను. అసలు కాళ్ళే లేని మనిషి ఏమవ్వాలా? శ్రమ చూడండి, మనము అనుకుంటే అన్నీ శ్రమలే. మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు, కాళ్ళు ఇచ్చాడు, ఆ కాళ్ళకు చెప్పులు లేవని బాధపడుతున్నాను, కానీ ఆ కాళ్ళే లేనటువంటి వ్యక్తి ఇంకెంత బాధపడాలా? అప్పుడు గాంధీ నా యొక్క దుఃఖము, నా యొక్క ఏడుపు ఎంత వ్యర్థమైనదో నాకు తెలిసి రాలేదు అనుకుంటున్నాడు ఒక భక్తుడు. కాబట్టి శ్రమ ఎందుకు వస్తుంది అని అంటే, శ్రమ అనేది మన మేలు కొరకే. శ్రమ అనేది ఎందుకు వస్తుంది? మన మేలు కొరకే. ఎవరు అంటున్నారు ఆ మాట? యోబా కాదు. ఎవరు అంటున్నారు ఆ మాట? కరెక్ట్గా వాక్యంలో ఉన్నారన్నమాట. 67 119 67 వచనము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచింతని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు ఎలా ఉందంట ఆయన జీవితము? త్రోవ విడిచాడంట. శ్రమ కలగక ముందు త్రోవ విడిచాడంట. శ్రమ కలిగిన తర్వాత ఏం కలిగిందంట? వాక్యం మీద బాధ్యత వచ్చిందంట. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడంట, వాక్యాన్ని చదువుతున్నాడంట, వాక్యాన్ని ఆశ్రయించినాడంట, దేవుణ్ణి ఆశ్రయించినాడు. శ్రమ కలగక ముందు, కష్టం రాకముందు, బాధ కలగక ముందు, వ్యాధి రాకముందు, మరి అందరికీ కూడా అలానే ఉంటుంది. ఒక సమస్య అనేది వచ్చినప్పుడే దేవుని యొక్క కృప మనకు గుర్తొస్తుంది. అందుకే అంటాము, కృప తలంచగా మేలు యోచించగా. ఎప్పుడు గుర్తొస్తున్నది? ఆ కృప ఎప్పుడు తలంచుకున్నామంటే, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక దుఃఖం వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు మనకి ఎవరు గుర్తొస్తున్నారు? దేవుడు గుర్తొస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం గుర్తొస్తున్నది. తర్వాత దేవుని యొక్క మందిరం గుర్తొస్తున్నది. అందుకే అంటున్నాడు ఆయన, నాకు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. అదే మాట 18వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో ఆయన శ్రమలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించెను అన్నాడు. ఎందుకంటే నా శ్రమలో, ఎందుకు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుంటున్నాను అన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన ఆలయములో నా మొర ఆలకించాడు అనేది మనం ఇక్కడ మనం చూస్తున్నాం. అదే 71వ వచనంలో, అదే మనం ఇంతకుముందు చూసాం కదా, 71వ వచనం చూడమ్మా, 119. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు
శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. ఇప్పుడు ఆ శ్రమ అనేది నీకు రాకపోతే దేవుణ్ణి గుర్తించు మనము, దేవునికి ప్రార్థించు మనము, దేవుని వైపు కూడా మనము చూడము. ఎందుకంటే అన్నీ మనకున్నాయి కదా, దేవునితో ఏం అవసరం ఉంది? అన్నీ దేవుడు ఇచ్చాడు కదా నాకు, దేవునితో ఇంకేం అవసరం ఉంది? దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడు అనుకునేటటువంటి రివాజు ఏంటంటే అందరూ అనుకునేది, ఒక వ్యాధి వస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళాలా, ఒక బాధ వస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళాలా, ఒక సమస్య వస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళాలా, ఒక కష్టం వస్తేనే దేవుని దగ్గరికి వెళ్ళాలా అని. ఎందుకు పోతున్నారమ్మా దేవుని దగ్గరికి? మీరు ఎందుకు పోతున్నారు? ఏం కొదవైంది మీకు పోతున్నారు? మీకు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నారు అంటే అన్నీ ఉంటే దేవుని దగ్గరకు పోబడలేదు. మీకు ఏది కొదవలేదు కదా, అన్నిట్లో మీరు బాగుండారు కదా, మరి దేవుడు ఎందుకు అవసరమైనారు అని అడుగుతూ ఉంటారు. దేవుడు నాకు అవసరము, దేవుడు నాకు అవసరము. ఎందుకంటే నా పాపాలు క్షమించటానికి దేవుడు నాకు అవసరము, నా పాపాలు క్షమించబడటానికి దేవుని దగ్గరికి నేను వెళ్ళాలా అని తెలివి కలిగినటువంటి బిడ్డలు ఏం మాట్లాడతారు? నీకేం కొదవైందమ్మా దేవుని దగ్గరికి వెళ్ళడానికి అన్నప్పుడు ఏమంటారు? నాకన్నీ కొదవేనమ్మా. ఏది కొదవ? ఏ కొదవ? దేవుడు లేకపోతే అన్నీ కొదవే. నా పాప జీవితము, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నా పాపము నన్ను పరలోక రాజ్యానికి నన్ను చేర్చదు. కాబట్టి నా పాపాన్ని కడుక్కోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలా? ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళాలా. నా పాప జీవితం మారాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలా? ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గరికి నేను వెళ్ళాలా. నా పాపాలకు పరిహారము ప్రాయశ్చిత్తము ప్రభు అయినటువంటి యేసయ్య కాబట్టి ఆయన దగ్గరకు నేను వెళ్ళాలా అని మనము చెప్పగలిగినటువంటి జ్ఞానము మనకు ఉండాలా. ఎవరైనా అడిగినప్పుడు మనము ఎందుకు వెళ్తున్నారు అన్నప్పుడు మనం చెప్పాల్సినటువంటి సమాధానం ఏంది? చెప్పాల్సిన సమాధానం ఏందమ్మా? నా పాపాలను కడుక్కునేదానికి. నువ్వేం పాపం చేశావు అని అంటారు. ఏం పాపం చేశాము? తల్లి గర్భములో నుండి పుట్టిన మొదలుకొని నేను ఈ పాపపు లోకములో నేను పుట్టాను కాబట్టి దావీదన్న మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలా. దావీదు ఏమన్నాడు? నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? అంతరంగంలో సత్యము కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం సత్యవంతులుగా మారాలంటే మన చేతనవునా? ఆ సత్యం ఎక్కడుందో ఎతకాల మనము. ఆ సత్యానికి మనము త్రోవ ఇవ్వాలి. ఆ సత్యం తెలుసుకోవడానికి యేసయ్య దగ్గరికి రావాలా. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనకు మేలు, మన జీవితాలకు మేలు కలుగుతుంది, మన జీవితాలకు కృపను కలుగుతుంది, మన జీవితాలకు ఆశీర్వాదం వస్తుంది, మన జీవితాలకు దీవెనలు వస్తాయి. ఆ శ్రమ అనేది మనము పొందకపోతే, ఆ కష్టం అనేది మనము భరించకపోతే, ఆ కష్టం అనేది మన జీవితంలోనికి రాకపోతే సుఖం అనేది ఎట్టదో మనకు తెలియదు కదా. శ్రమ అనేది రాకపోతే మేలు అనేది ఎలాదో మనకు తెలియదు కదా. శ్రమ అనుభవించాలా. ఒక మేలు కలగాలంటే ఆ మేలుకు ముందేముండాలా? శ్రమ. అందుకే దావీదు అన్నాడు, ఆయన కట్టడలను నేను ధ్యానించు, ఆయన కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. ఎందుకు మేలమ్మా? అదే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయునని ఎరిగి శ్రమల యందును నేను అతిశయపడుదును. శ్రమల యందు నేను అతిశయపడుదును అంటున్నాడు. శ్రమల యందు మనము అతిశయించాలంట, శ్రమల్లో కృంగిపోకూడదంట, శ్రమల్లో ఏడవకూడదు, శ్రమల్లో బాధపడకూడదు. ఆ శ్రమలు వచ్చినందుకు నువ్వు ఆ శ్రమలో దేవునికి నువ్వు ప్రార్థన చేసేటటువంటి కృప నీకు కావాలా. సహించి స్తుతించగలిగేటటువంటి మనసు నీకు రావాలా. శ్రమ ఎందుకంట చెప్పాడు? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును నేను
అతిశయపడుతున్నాను అన్నాడు. అదే ఓర్పు మనము కలిగి ఉండాలంటే ప్రసంగి, ఆ ఓర్పు మనకి ఎందుకు కావాలా? ప్రసంగి 10:4 చూడమ్మా. ఆ ఓర్పు మనకు కావాలా? ఏలువాడు నీ మీద కోపపడినడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. కాబట్టి ఓర్పు మనకు అవసరము, ఓర్పు మనకు అవసరము. కాబట్టి శ్రమయందు మనము ఓర్పు కలిగి, అదే రోమీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 12:12 శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలా. శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల. ఎప్పుడైతే నువ్వు శ్రమ అనుభవిస్తావు అప్పుడు నీకు ప్రార్థన కూడా ఎక్కువగా ఉండాలి. ఆ ప్రార్థన నీకు ఎక్కువగా ఉంటేనే ఆ శ్రమను నువ్వు జయించగలవు. అందుకే దావీదు అన్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన ఆలయంలో నా మొర ఆలకించాడు. అంటే శ్రమలో ఏం చేశాడు? ఆయన ప్రార్థించాడు. అందుకే శ్రమ దినమున నువ్వు కృంగిపోకుండా శ్రమలో నువ్వు ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉండాలా. ఆ శ్రమ నీకు ఎందుకు ఇచ్చాడంటే ప్రార్థన నీకు నేర్పిస్తున్నాడు. ఆ శ్రమలో నువ్వు ప్రార్థించాలా. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, నమ్మకంతో కూడినటువంటి ప్రార్థన నువ్వు చేయాలా. శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలా. ప్రార్థనలో మందులుగా మనం ఉండకూడదు. ప్రార్థన చేయటానికి బద్ధకస్తులుగా మనం ఉండకూడదు. ప్రార్థన చేయటానికి సోమరిపోతులుగా మనం ఉండకూడదు. ప్రార్థన చేయటానికి పట్టుదల, విశ్వాసము మనకు కావాలా, మందులుగా ఉండకూడదు. అందుకే ఓర్పు కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయమమ్మా, 6వ అధ్యాయము 11వ వచనం నుంచి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. ప్రార్థనలో నువ్వు పట్టుదల అంటే మందులు కాకుండా ముందు ఆసక్తిగా ఉంటాం, ప్రార్థన చేయటానికి ఆసక్తిగా ఉంటాము, పాటలు పాడేదానికి ఆసక్తిగా ఉంటాము, మందిరానికి వచ్చేదానికి ఆసక్తిగా ఉంటాము. రాను రాను రాజుగారు గుర్రం గాడిద అయిపోయిందంట. రాను రాను అన్నిటికీ కూడా మనము వెనకుండిపోతున్నాము. ముందున్నటువంటి వారము, ప్రార్థించేటటువంటి వారము, పాటలు పాడేటటువంటి వారము, వాక్యం చదివేటటువంటి వారము, అన్నిటికీ ముందున్నటువంటి వారము. నేనే ప్రార్థన చేయాలా, వాళ్ళకంటే ముందుగా నేను ప్రార్థన చేయాలా అనే ఒక ఆసక్తి కలిగినటువంటి వారు ఏమైపోతున్నారు? రాంగ ఏమైపోతుందంట? ఏమైపోయింది? రాజుగారు గుర్రం కాస్త గాడిద అయిపోయిందంట. ఎందుకు దేనికి? అసలు ఏమైంది? మంచిగా పరిగెడుతున్నారు కదా మీరు, ఏమైంది మీకు ఇప్పుడు? అలా ఉండటానికి ఏమైంది మీకు? ఏం సంభవించింది? ఎందుకు ప్రార్థించలేకపోతున్నారు? ఎందుకు పాటలు పాడలేకపోతున్నారు? ఎందుకు దేవుని మందిరానికి రావటం లేకపోతున్నారు? ఎందుకు దేవుని మందిరంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు దేవుణ్ణి సంతోషంగా సేవించలేకపోతున్నారు? ఎందుకు? కారణం వై? ఏం జరిగింది అసలు? ఎందుకు? అందుకే అంటున్నాడు ఇక్కడ, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను, మన పట్ల దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలా. అదే కింద చూడమ్మా, 13వ వచనం చూడు.
దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. నీకు ఓర్పు చాలా అవసరం అన్నమాట. ప్రతి దానికి కూడా నువ్వు టెంప్ట్ అయిపోకుండా, ప్రతి విషయానికి కూడా నువ్వు విసుగు చెందకుండా, ప్రతి విషయానికి కూడా ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోకుండా దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండాలా, ఓర్పు వహించాలా. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసైన బిడ్డలు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు, విశ్వాసులుగా చలామణి అవుతున్నటువంటి వారు ఓర్పు వహించాలా, ఓర్పుతో ఉండాలా. ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉండాలా. ఊరికే నోటి మాటల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నోటి మాటలు పోనాడుకున్నట్టు మాత్రాన ఒకరికొకరికి మనసు కష్టమైపోతుంది, ఒకరి మీద ఒకరికి బాధ కలుగుతుంది, ఒకరినొకరు కలుసుకుంటూ భక్షించుకుంటూ వ్యర్థంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని చెడగొట్టుకుంటాము. కాబట్టి అలా ఉండకూడదు. ప్రతి విషయాన్ని ఓర్పుతో నువ్వు జయించాలా, ఓర్పుతో నువ్వు సహించాలా. సహించే మనసు నీకు ఉండాలా, స్తుతించే మనసు నీకు ఉండాలా. ఏ విషయంలో కూడా నువ్వు కదిలి చెదిరిపోయేటటువంటి విశ్వాసం నీది కాదు. విశ్వాసంలో పరీక్షిస్తున్నాడేమో దేవుడు. విశ్వాసంగా నా బిడ్డ ఉంటుందో లేదో అని పరీక్షిస్తున్నాడేమో. విశ్వాసంలో బలవంతురాలుగా ఉంటుందో ఉండదో అని చెప్పి పరీక్షిస్తున్నాడేమో. ప్రార్థనలో నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఎక్కడ నిన్ను పరీక్షిస్తున్నాడు, ఎక్కడ ఏ లోపము, ఏ పాపము, ఏ పొరపాటు, ఏ అవిధేయత నాలో ఉన్నది అని మనం పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలా. మనలో ఉన్నటువంటి అవిధేయతలు మనం తెలుసుకోవాలా. దావీదు అన్నట్టుగా తన పొరపాట్లు గ్రహించగలిగిన వాడు ఎవడు? మన పొరపాట్లు మనం తెలుసుకోవాలా. ఇతరుల మీద నేరం మోపేవారముగా మనం ఉండకూడదు. ముందు మన పొరపాటు మనం తెలుసుకోవాలా. ఇతన్ని మనము ఏలు పెట్టి చూపించే వాళ్ళంగా మనం ఉండకూడదు. తర్వాత మన వైపు ఎన్ని వేలు చూపిస్తున్నాయో అది మనం గ్రహించాలా. కాబట్టి మీరు విశ్వాసమందు ఏమంటున్నాడు ఇక్కడ? ఆసక్తి కలిగి, ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలా, ప్రార్థనలో ఆసక్తిగా ఉండాలా, దేవుని యొక్క పని అంటే ఆసక్తి కలిగి ఉండాలా. ఏటి యందు ఆసక్తి కలిగి ఉండాలో, ఏటి యందు మనము దూరంగా ఉండాలో మనం గమనించాలా. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలా. ఏవి చేయదగినవో ఏవి చెయ్యరానివో మనం గుర్తుపట్టాలా. దేవుని బిడ్డలన్న కాడికి మెలకువ ఉండాలా, జ్ఞానము ఉండాలా, వివేకం ఉండాలా, వివేచించేటటువంటి మనసు ఉండాలా, సమయస్ఫూర్తిగా ప్రవర్తించేటటువంటి మాట్లాడేటటువంటి బుద్ధి కుశలత ఉండాలా. దావీదు సుబుద్ధితో కార్యాన్ని జరిగించినాడంట, అబిగయాలు సుబుద్ధితో కార్యాన్ని జరిగించుకున్నదంట. కాబట్టి ఆ సుబుద్ధి నీలో ఉండాలా, ఆ బుద్ధి నీలో ఉండాలా, ఆ జ్ఞానము నీలో ఉండాలా, ఆ మనసు నీలో ఉండాలా. అర్థం చేసుకునేటటువంటి బుద్ధి జ్ఞానం అనేది మనలో, మనందరిలో, విశ్వాసులో ఉండాలి. అప్పుడే అరమరికలు అనేటివి ఉండవు, అప్పుడే భేదములు అనేటివి ఉండవు, అప్పుడే దేవుని పనిని ఆసక్తికరంగా చేయటానికి అన్ని మనసులు ఏకమవుతాయి. అన్ని మనసులు ఏకమవుతుంది. ఒక పని చేయాలంటే అన్ని మనసులు ఏకమవ్వాల. విముఖత ఎందుకు వస్తుందంటే ఆ ప్రార్థన అనేది మన జీవితంలో లేదు, ఆ విశ్వాసం అనేది మన జీవితంలో లేదు. దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడేటటువంటి బుద్ధి కుశలత అనేది మనలో లేదు. ఆ నీతిని సంపాదించుకోవాలనేటటువంటి జ్ఞానము బుద్ధి మనకు లేదు. కాబట్టి అన్నిటిలో విసుగు చెందుతాము, అన్నిట్లో మాటలు పోనాడుతాము, అన్నిట్లో వదిలేస్తామంటాము. మన నోటిని మనం కాచుకోవాలా. 10 మందిలో ఉన్నప్పుడు నీ నోటిని కాచుకో. నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు నీ మనసును కాచుకో. 10 మందిలో ఉండేటప్పుడు నీ నోటిని కాచుకో, ఒంటరిగా ఉండేటప్పుడు నీ మనసును కాచుకో. మనం
ఎక్కడ ఉన్నా కూడా సరే మనలో ఎటువంటి ఎవరు కూడా పరపక్షమందు ఉన్నవాడు నీ గురించి, నా గురించి, మన గురించి చెడ్డ మాట మాట్లాడకుండా మనము మన ప్రవర్తన జాగ్రత్త పరచుకోవాలా. ఎక్కడ మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని మనము గుర్తెరిగి మనము దేవునిలో మనము నడుచుకునే విధానం అనేది మనము నేర్చుకోవాలా. అన్నిట్లో మనము ఆసక్తి కలిగి ఉండాలా. దేవుని యొక్క చిత్తములో ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలా. ఈ యొక్క శ్రమ అది నీ మేలు కొరక, కీడు కొరక నువ్వు ఆలోచించాలా. ఈ శ్రమ నాకెందుకు వచ్చిందని నువ్వు బాధలు పడిపోయి, ఓయమ్మా నాకే ఈ బాధ, నాకే ఈ కష్టం, నాకే ఈ శ్రమ, నాకే అయ్యో నాకే అవమానాలు, నాకే తిరస్కారాలు, నాకే తృణీకారాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు అని మనము ఇదైపోతూ ఉంటాం. కానీ అది మనకు తగనటువంటి పని. నీకు శ్రమ, నీకు మేలు. ఆ శ్రమలో నువ్వు మేలునే ఎత్తుక్కోవాలా. కొంతమంది ఏం చేస్తారంటే, ఏం దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, కొన్ని మాటలు అంటారు దేవుడికి, మనకు మాటలు అని అంటూ ఉంటారు అన్నమాట. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎన్నో తిట్టేస్తూ ఉంటారు దేవుణ్ణి కూడా. మనుషులు తిట్టినట్టుగా దేవుణ్ణి కూడా తిడతా ఉంటారు. కానీ ఆ సమయంలో నువ్వేం చేయాలంట, నువ్వు ఓర్పుతో ప్రార్థన చేయాలా. ఎందుకు ఈ శ్రమ నాకు వచ్చింది, ఎందుకు ఈ మాట నా జీవితంలోనికి అనుమతించబడ్డాది అని మోకరించి ప్రార్థన చేయి. దేవుని దగ్గర దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు సమాధానం చెప్తాడు. ఏ మనిషి సమాధానం చెప్పలేడు దానికి. ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది, ఆ సమస్యకు సొల్యూషన్ ఎక్కడుంది, దాన్ని వెతుకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడబాక. ఈ సమస్య రావటానికి కారణమేంది, ఈ సమస్య ఎలా పోతుంది, దీనికి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది, దీనికి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది అని నువ్వు ఆలోచించాలా. ఆలోచించి ఆ శ్రమ తీరేటటువంటి మార్గాన్ని నువ్వు తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు వెళ్ళాల. మేలు కలుగరు చేసే మార్గం ఏది? ఇర్మీయులకు రాసిన పత్రికలో చూడమ్మా, అడిగి పదహారు వచ్చినమ్మా, 6 ఇర్మీ 6:16 వచ్చిన. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గాలను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, నాకు సంతోషం లేదు, నాకు బాధలే, నాకు శ్రమలే, నాకు శోధనలే, నా కష్టాలే, అయ్యో నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ యొక్క వైమస్యాలు అని చెప్పేసి మనము బాధపడకుండా మనము అడిగి తెలుసుకోమన్నాడు. మార్గములలో నిలిచి మీరు అడగండి. ఎవరిని అడగాల? పురాతనమైన మార్గాలలో మీరు నిలబడి అడగండి. ఎవరిని అడగమన్నాడు? ఏ మనిషిని అడగమన్నాడు? ఏ మనుషుడు నమ్మదగిన వాడు ఉన్నాడు? ఎవరిని అడుగుతావు? ఏ దారి పక్కన పోయి అడుగుతావు? ఎవరిని అడుగుతావు? ఎవరి దగ్గరికి వెళ్తావు నువ్వు పరిష్కారానికి? మార్గములలో నిలిచి మేలైన మార్గమేదో విచారించి అందులో నడుచుకో. మేలైన మార్గం ఏంది? మేలైన మార్గం ఏదమ్మా? మేలైన మార్గం ఏది? యేసయ్యలో నడవటమే మనకు మేలు. యేసయ్యలో నడవటమే మనకు మేలు. కాబట్టి ఆ మార్గాన్ని మనము మేలైన మార్గము మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది ఎక్కడ వస్తుందంట? ఎవరిస్తారు నెమ్మది? ఏ మనుషులు మనకు నెమ్మదినివ్వలేరు. కొంచెంసేపు మాట్లాడతారు, కొంచెంసేపు ఊరటిస్తారు, కొంచెంసేపు ఓదారుస్తారు, కానీ అంతలోనే మళ్ళా విసుక్కుంటారు. కానీ
ఎటువంటి స్థితికైనా, ఏ పరిస్థితికైనా, ఏ బాధకైనా చాలినంత దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టు, దేవుని దగ్గరకు వచ్చి అడుగు, ఆ మార్గమేదో తెలియజేయమని అడుగు. ఆ యొక్క మేలు కలిగించేటటువంటి మార్గమేదో అడిగి తెలుసుకొని అందులో నడుచుకుంటే అప్పుడు మన ప్రాణానికి నెమ్మది, సుఖము, సంతోషము కలుగుతుంది. కాబట్టి శ్రమ ఎందుకు వచ్చిందంట? మన మేలు కొరకే శ్రమ ఎందుకు వచ్చింది? మన మేలు కొరకే శ్రమ. తర్వాత శ్రమ మన మేలు కొరకే అన్నది. శ్రమల ద్వారా మనం ఇంకొకటి నేర్చుకుంటాము. ఏందది? విధేయత. ఏమొస్తుందంట? శ్రమల ద్వారా నీకు విధేయత. శ్రమల ద్వారా ఇప్పుడు ఏం నేర్చుకున్నావమ్మా? శ్రమ ద్వారా నువ్వు ఓర్పు. శ్రమల ద్వారా ఓర్పు. అదే ఇంకొక విషయం చూద్దామమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. ఏ విషయంలో కూడా మనము కొరత లేని వారముగా, కొదవలేని వారముగా, విశ్వాసములో కొదవలేని వారముగా, భక్తిలో కొదవలేని వారముగా, నమ్మకములో కొదవలేని వారముగా, ఏ విషయంలో కూడా నువ్వు కొదవ కలిగి ఉండకుండా, ఏ విషయంలో కూడా నువ్వు కొదవ లేకుండా ఓర్పంట. ఓర్పు ఏం చేస్తుందమ్మా? తన క్రియను కొనసాగిస్తుంది. ఓర్పు ద్వారా మనము ఆ క్రియను చూడగలము. దేవుల్లో ఉన్నటువంటి ఆ మేలును మనము చూడగలము. అది ఓర్పుతో మనము చూడాల. అది నీకు కావలసిన ముఖ్యమైనటువంటి విషయము. తర్వాత శ్రమ ద్వారా దేన్ని నేర్చుకున్నామంట? శ్రమ ద్వారా 2వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5:7 వచనం. శ్రమ ద్వారా శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు చాలమ్మా. ఇక్కడ శ్రమల ద్వారా ఏం కలిగిందమ్మా? శ్రమల ద్వారా ఏం కలిగిందమ్మా? మరియు ఆయన పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడాయను. విధేయత. శ్రమ ద్వారా విధేయత. యేసుక్రీస్తు పొందిన శ్రమ కంటే మనం పొందే శ్రమలు ఏమన్నా ఎక్కువైనవా? ఆ శిలువ శ్రమ కంటే మన శ్రమలు ఏమన్నా ఎక్కువైనయా? ఆ శిలువ మరణము కంటే నువ్వు పొందే శ్రమ ఏ పాటిది? శ్రమ ద్వారా విధేయత. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. రిక్తునిగా చేసుకొనెను. కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శ్రమ ద్వారా ఏమొస్తుందంట? తగ్గింపు జీవితం వస్తుంది,
విధేయత కలిగినటువంటి బుద్ధి మనకు కలగజేస్తుంది. శ్రమ ద్వారా ఏమొస్తుందంట? శ్రమ ద్వారా ఓర్పు, శ్రమ ద్వారా విధేయత, తగ్గింపు జీవితం. శ్రమ ద్వారా మనకు తగ్గింపు జీవితం వస్తుంది. శ్రమ ద్వారా మనకు విధేయతను నేర్పిస్తున్నాడు. శ్రమ ద్వారా మనకు మేలును కలగజేస్తున్నాడు. శ్రమ ద్వారా మనకు ఓర్పును కలగజేస్తున్నాడు. అదేవిధంగా శ్రమ ద్వారా మనము సంపూర్ణులు. శ్రమ ద్వారా ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. అమ్మా 10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగి ఉన్నది. శ్రమ ద్వారా ఏమొస్తుందమ్మా? శ్రమ ద్వారా సంపూర్ణత, శ్రమ ద్వారా ఓర్పు, శ్రమ ద్వారా విధేయత, శ్రమ ద్వారా సంపూర్ణత. ఒక విశ్వాసి, ఒక సేవకుడైనా సేవకురాలైనా ఒక విశ్వాసులైనా శ్రమల ద్వారా పొందుకునేటటువంటి మేలులు. శ్రమల ద్వారా ఏమన్నాడు దావీదు? శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను, శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. అందుకనేసి ఆ శ్రమ ద్వారా మనకు ఏం కలుగుతున్నదంట? శ్రమ ద్వారా ఓర్పు, శ్రమ ద్వారా విధేయత, శ్రమ ద్వారా సంపూర్ణత. సంపూర్ణులమవుటకు సాగిపోదాము అని ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనం చూడమ్మా. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను, జ్ఞానమును, నిత్యమైన తీర్పులను అను పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణులమవుటకు సాగిపోదాము. ఇప్పుడు నువ్వు సంపూర్ణతలోనికి రావాలా, పరిపూర్ణతలోనికి రావాలా, పరిశుద్ధతలోనికి రావాలా. సంపూర్ణులు ఏమవ్వాలంట? పరిశుద్ధులు ఏమవ్వాలా? నీతిమంతులు ఏమవ్వాలా? సంపూర్ణతలోనికి రావాలా. ప్రతి విషయంలో నువ్వు సంపూర్ణునిగా కనబడాలా. ఆయన పోలికలోనికి నువ్వు రావాలా, ఆయన స్వరూపంలోనికి నువ్వు రావాలా, ఆయన సారూప్యాన్ని నువ్వు పొందుకొని ఉండాలా. సంపూర్ణత. ఈ శ్రమ ద్వారా మనకు ఏమొస్తున్నదంట? మొదట ఓర్పు వస్తున్నది, తర్వాత విధేయత నేర్పిస్తున్నాడు, తర్వాత సంపూర్ణత. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైన వాటి కొరకు నువ్వు ఆతృత పడొద్దు. దృశ్యమైనటివి మనం చూస్తున్నవి మనకు అవి నిత్యమైనవి కాదు. అందుకే 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. ఈ శ్రమ పరలోక రాజ్యానికి, అనేక శ్రమలు పొంది నువ్వు పరలోక రాజ్యానికి చేరతావు అని మనము చూస్తున్నాము. అది ఇక్కడ మనము నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వల్ల. అగ్ని పరీక్ష, అయ్యో నాకు అగ్ని వంటి శ్రమలు, నాకు బాధలు, నాకు కష్టాలు అని చెప్పేసి మనము బాధపడకూడదు. దీనికి మూల్యం ఏదంట? ఆయన ప్రత్యక్షతను మనము కన్నులారా
చూడబోతున్నాం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము ఈ శ్రమలే నీకు ఘనమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాయి. ఈ శ్రమలే నిన్ను మేలైన స్థానములో, ఉన్నతమైన స్థానములో ఒక గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నది. ఈ శ్రమే రెట్టింపు ఘనతను నీకు తీసుకొచ్చి ఇవ్వబోతున్నది. కాబట్టి ఈరోజు శ్రమ వచ్చిందని బాధపడద్దు, శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, శ్రమ వచ్చిందని మనము విశ్వాసములో వెనకంజ వేయకూడదు. నీ విశ్వాసానికి పరీక్ష, నీ భక్తికి పరీక్ష, నీ ఓర్పుకు పరీక్ష, నీ యొక్క విశ్వాసానికి పరీక్ష, నీ యొక్క పరిపాలన న్యాయముగా ఎక్కడ న్యాయాన్ని అన్యాయాన్ని నువ్వు జరిగిస్తున్నావో న్యాయానికి నిలబడతావా లేదా పరీక్ష. యోబు గారికి పరీక్ష. యోబు గారు ఏమన్నా భార్య వచ్చి ఏమన్నది? అయ్యో యథార్థతను విడిచిపెట్టి మరణమైపో అన్నది. మూర్ఖురాలుగా మాట్లాడుతున్నవేంటి? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నవేమి? మేలిచ్చినప్పుడు అనుభవించినాము కదా, కీడు అనుభవించలేమా అన్నాడు. అక్కడ కూడా యోబు ఎటువంటి పాపం చేయలా, యథార్థతను విడిచిపెట్టలా. కాబట్టి మన యథార్థతకి పరీక్ష, మన యథార్థతకి, మన భక్తి జీవితానికి పరీక్ష, విశ్వాస జీవితానికి పరీక్ష, మనలో ఉన్న మంచికి పరీక్ష. మంచిగా బ్రతుకుతుంటే ఎక్కడ కూడా కష్టములే, బాధలే. ఈరోజు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. విశ్వాసులుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు. ఎందుకంటే క్రైస్తవులు ప్రేమ, సహించుకునే, మన దేవుడు మనకు నేర్పించింది ఏంది? ప్రేమ, సహించుకునే మనసు, సహించి స్తుతించగలిగేటటువంటి మనసు మనకు ఉండాలి. దేనికైనా కూడా ఓర్పు మనం కలిగి ఉండాలా. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని మన దేవుడు మనకు చెప్పాడు. ఆ యొక్క సిద్ధాంతాన్ని మనము పట్టి మనము ఎవరికి కూడా ఎటువంటి ద్రోహం చేయకుండా, ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం చేయకుండా, అన్నిటికీ కూడా ఓర్చుకుంటా, అన్నిటికీ కూడా తాళుకుంటా, అన్నిటికీ కూడా తట్టుకుంటా, అన్నిటికీ కూడా దేవుని యొక్క నామములో దేవునికి అప్పచెప్పుకుంటూ మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఉండేటప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు, పరీక్షలు, కష్టాలు, హత్యలు, ఎంతోమంది సేవకుల్ని చంపేస్తున్నారు. మంచిని బోధిస్తున్నటువంటి వారిని మతం అంటూ చంపేస్తున్నారు. ఇది మతము కాదయ్యా, ఇది ఒక మార్గము, ఇది ఒక మంచి అని చెప్తున్న వారిని మతం పేరు బట్టి వారిని లేకుండా, భూమి మీద లేకుండా చేస్తున్నారు. మరి వారి కుటుంబాలు ఏమైపోతున్నాయి? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖాలు. ప్రభువు చెప్పాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ యొక్క ఆదేశాన్ని పట్టుకొని మరి అనేక మంది స్వార్థను చెప్పడానికి వెళుతున్నటువంటి సేవకుల్ని ఈరోజు అంతం చేసేస్తున్నారు, ఈరోజు వారిని చంపేస్తున్నారు. సేవకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి అట్టి వారి కొరకు ఎవరైనా కూడా ప్రార్థిస్తున్నారా? ఎవరైనా కూడా బాధపడుతున్నారా? ఎవరైనా కూడా కొంచెమైనా కూడా సరే వారి పట్ల కనికరం చూపిస్తున్నారా? లేదు. ఎవరికి హాని చేయరు, వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరు, వారికి వాళ్ళు మంచిగా చేస్తారు కానీ చెడ్డ మాత్రం చేయరు. మరి నిన్నగాక మొన్న చనిపోయినటువంటి మరి ప్రవీణ్ పగడాల గారు, మరి వారి కుటుంబము, వాళ్ళు చెప్పిన మాట ఎంత శ్రేష్టమైనదంటే అంత శ్రేష్టమైనది. ఇంతకుముందు ఒరిస్సాలో జరిగింది అలాంటి సంభవము. అప్పుడు అక్కడ ఆ యొక్క స్త్రీ అన్నది ఆ మాట, కోర్టుకి వెళ్ళి ఇంకా ఉరిశిక్ష వేయబోయే సమయానికి వెళ్ళి వాళ్ళని క్షమించింది, వాళ్ళకి ఉరిశిక్ష పడకుండా చేసింది. మరి మన ప్రభువు చెప్పాడు కదా మాట, ఆయన్ని హింసించి, ఆయన్ని కొరడాలతో కొట్టి, ఆయన సిలువుకు అప్పచెప్పినప్పుడు ఆ సిలువులో ఆయన అన్నాడు కదా, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని. ఆ యొక్క మాటను, ఆ యొక్క వాక్యాన్ని పట్టుకున్నాయి ఆమె ఆ మాట అన్నదంట, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వారిని క్షమించమని. అదే మాట మరి నిన్నగాక మొన్న ప్రవీణ్ పగడాల గారి యొక్క మిస్సెస్ గారు అన్నదంట. ఆ మాట ఎంత అది చెప్పాలంటే
వాళ్ళు ఎంత భక్తి జీవితంలో ఉండాలో, ఎంత విశ్వాస జీవితంలో ఉండాలో ఆ మాట అన్నప్పుడే వారి యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క విశ్వాస జీవితాన్ని మనము చూడగలము. మరి ఆ కుటుంబానికి కూడా దేవుడు ఆదరణ సమాధానం కలగచేయాలా. మరి అలా సేవకుల్ని ఎంతోమందిని హతం చేస్తూ మతం అనే పేరు పెట్టి ఎంతోమందిని బాధిస్తున్నటువంటి వారు కూడా మార్పు చెందాలా, వారు కూడా మంచి మార్గంలో నడవాలా. ఇది మతము కాదండి, ఇది మార్గము, ఒక మంచి మార్గము. చెడు వ్యసనాల్లో వెళుతున్నటువంటి వారికి మంచిని బోధించటము, మంచి మార్గంలో నడిపించటము, అదే దేవుడు చెప్పింది. కాబట్టి దాని గురించి ఎవరు కూడా వేరుగా ఉద్దేశించుకొని వేరుగా మాట్లాడి మరి ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, విమతములు, మత్తతులు కలిగి ఒకరినొకరు భక్షించుకునేటటువంటి పరిస్థితి రాకుండా అందరూ కూడా శాంతి, సమాధానం, నెమ్మది కలిగి అందరి పట్ల కూడా ప్రేమ భావాలు కలిగి ప్రేమతోనే సమస్తమును జయించుకునే వారముగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రేమను కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించుకునే మనసు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది దేవుని యొక్క వాక్యము. కాబట్టి అందరినీ ప్రేమించేటటువంటి మనసు, అన్నిటినీ ఓర్చుకునేటటువంటి మనసు, అన్నిటినీ తాళుకునేటటువంటి మనసు ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తాం. స్తోత్రనాయనా. వెళ్ళా నరకమా మోక్షమా నిత్య నరకమా అంతా నాదేనని తలచావు, ఏమి లేక నీవు వెళ్ళావు. ఆ వెళ్ళేది ఎచ్చటికో తెలుసుకో ఒక్కసారి. మోక్షమా నిత్య నరకమా, మోక్షమా నిత్య నరకమా. తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి నిజం. తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. యేసే నీ దేవుడని నమ్ముకో, ఎవరు రక్షించరని తెలుసుకో. యేసే నీ దేవుడని నమ్ముకో, ఎవరు రక్షించరని తెలుసుకో. ఆ వెళ్ళేది ఎచ్చటికో తెలుసుకో ఒక్కసారి. మోక్షమా నిత్య నరకమా, మోక్షమా నిత్య నరకమా. ఆ వెళ్ళేది ఎచ్చటికో తెలుసుకో ఒక్కసారి. మోక్షమా నిత్య నరకమా, మోక్షమా నిత్య నరకమా. తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. తిరిగి రాదు నీ జీవితం, తెలుసుకో ఒక్కసారి ఈ నిజం. హల్లెలూయా. స్తోత్రనాయనా. అందరం కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రనాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవుడా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, సర్వోన్నతుడా నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఘనమైన నీ నామాన్ని బట్టి నాయన నిన్ను వేడుకుంటున్నామయ్యా. బలమైన నీ నామాన్ని బట్టి నాయన నిన్ను కొనియాడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, నీ చిత్తంలో నా తండ్రి నాయన, అయ్యా మనిషికి నా తండ్రి నాయన, అయ్యా శ్రమ నా తండ్రి దేనికి వస్తుంది నా ప్రభా. ఆ శ్రమ ద్వారా నాయన
అయ్యా మనుషులు నాయన ఏమి నేర్చుకోవాలన్న సంగతి నా తండ్రి మీరు మాకు నాయన తేటగా నాయన తెలియజేసి ఉన్నారు స్వామి, నీకు స్తోత్రం. అందుకే శ్రమ దినం నాయన కృంగవద్దన్నావు ప్రభా. శ్రమలో నాయన ప్రార్థించేటటువంటి మనసు నాయన మాకందరికీ కూడా దయచేయమని నా తండ్రి నేను వేడుకుంటున్నాం ప్రభా. ఎవరు కూడా నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన కష్టం వచ్చినప్పుడు నాయన బాధపడకుండా నా తండ్రి ఆ కష్టంలో నాయన నిన్ను స్తుతించేటటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నా నాయన అయ్యా సహాయం చేసిన తండ్రి ప్రతి ఒక్క శోధన జయించేవారుగా నా తండ్రి, ప్రతి శ్రమను జయించేవారుగా, ప్రతి ఆటుపోటును జయించేవారుగా నా తండ్రి, దేనిలోనైనా సొమసిల్లిపోకుండా, దేనిలోనైనా వెనకంజ వేయకుండా నా ప్రభా, ఎక్కడ కూడా నాయన తొట్టిల్లిపోకుండా నాయన విశ్వాసమందు నా తండ్రి నాయన నిలకడగా ఉండి నా ప్రభా, ప్రార్థనందు నాయన పట్టుదల కలిగిన ప్రభా అయ్యా నీ కృపను పొందుకునేదానికి, నీ రాజ్యం చేరేంత వరకు కూడా నాయన ప్రతి విషయంలో నా తండ్రి నీకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకే స్తోత్ర నాయన, స్తోత్ర నా తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి నాయన అయ్యా ప్రతి ఈవిని నా తండ్రి నాయన మేము పొందుకునేదానికి సహాయం చేయండి అయ్యా. మా చేతికి వచ్చిన పని నా తండ్రి మా శక్తి వంచన లేకుండా చేయటానికి సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మా కుటుంబాలను మా బిడ్డలను మా కలిగి ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా నాయన నీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి నాయన. అందరినీ కూడా నాయన నీ కృపతో నింపు నాయన. ఏ బిడ్డలు నాయన ఏ కొదవ కలిగి నాయన ఏ యొక్క సమస్యలో నాయన నీ కొరకు నాయన ప్రార్థిస్తున్నారో, ఏ కార్య నిమిత్తం నాయన నీ సన్నిధిలో మోకరించి అడుగుతున్నారో వాటన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి అయ్యా. అయ్యా నీకు స్తోత్ర నా తండ్రి. ప్రభువా నీకు స్తోత్ర నాయన. నీకు ఇష్టం లేని కార్యాలు మేము చేయకూడదు నాయన, నీకు ఇష్టం లేని ప్రార్థనలు మేము చేయకూడదు నా తండ్రి. దేవా నీకు ఇష్టమైన ప్రార్థన నాయన మా జీవితంలో నా తండ్రి నాయన మాకు మేలు కలిగించేటటువంటి ప్రార్థన జీవితాన్ని మేము కలిగిన తండ్రి, పట్టుదల కలిగిన తండ్రి నాయన మేము ప్రార్థించే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు ఆయుత్తపరిచిన ఆయన సహాయం చేయమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్న దేవుడు నా ప్రభా, ఇంక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి కాపాడండి అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన 31 రాత్రి నా ప్రభా అయ్యా ఆల్ నైట్ ప్రేయర్ అన్న తండ్రి నాయన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఆ ప్రార్థన మీరు జరిగించండి అయ్యా, నీ కృపను అనుగ్రహించండి అయ్యా, అందరినీ ఆయుత్తపరచండి అయ్యా. ఏ బిడ్డలు కూడా నా తండ్రి నాయన ఇదిగో ఆ ప్రార్థనకు నా తండ్రి నాయన రాకుండా ఆగకూడదు నా ప్రభా. అందరూ కూడా నాయన ఆ ప్రార్థనలో నా తండ్రి అయ్యా ఇదిగో ఆశీర్వాదం పొందుకోవాలయ్యా, సమాధానం పొందుకోవాలయ్యా, ఏకీభవించాలయ్యా. అయ్యా నీ పని నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన కలిగి నా ప్రభా నాయన అయ్యా అయ్యా నీకు నా తండ్రి నాయన నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం చేయి ప్రభా నాయన. మేము నా తండ్రి తలపెట్టే ప్రతి కార్యంలో నాయన మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా, మీరు జరిగించండి అయ్యా. ప్రతి బిడ్డని ఆయుత్తపరచండి అయ్యా. ఏ బిడ్డలో ఎటువంటి వ్యతిరేకత రాకూడదు నాయన, ఏ బిడ్డలో ఎటువంటి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి భేదం అనేది కలగకూడదు నా తండ్రి నాయన. ఇది నా ఇది మన అని నా తండ్రి ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన ప్రయాసపడడానికి నా తండ్రి ఆ ప్రార్థనలో ఏకీభవించడానికి నాయన మీరు ఆయుత్తపరచండి అయ్యా. నీకు స్తోత్రం నా తండ్రి నా దేవ. మాకిచ్చినటువంటి నాయన ఈ మందిరం, మాకిచ్చినటువంటి ఈ సంఘం నా తండ్రి నాయన క్షేమంగా శ్రేయస్కరంగా ఉండాలంటే నా ప్రభా ప్రతి ఒక్కరము కూడా నాయన దాని కొరకు ప్రయాసపడాలి తండ్రి. అయ్యా నీ స్వరక్తం ఇచ్చిన ఆయన సంపాదించిన నీ సంఘము నా తండ్రి నాయన దేవా. అయ్యా ఈ సంఘాన్ని నా తండ్రి నాయన జాగ్రత్త పరచటం నా తండ్రి నాయన నీ ఉద్దేశమై ఉన్నది కాబట్టి నా ప్రభా ప్రతి విషయంలో నాయన బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా నాయన, ప్రార్థనా జీవితం కలిగిన బిడ్డలుగా నా తండ్రి నాయన, చెప్పిన మాట వినేటటువంటి బిడ్డలుగా నాయన, చెప్పిన మాటకు లోబడేటటువంటి బిడ్డలుగా నాయన అయ్యా ఉండటానికి సహాయం చేసిన ఆయన. ఇదిగో నా తండ్రి 31 రాత్రి నా తండ్రి అయ్యా ఇక్కడ జరిగేటటువంటి నాయన అయ్యా ఆల్ నైట్ ప్రేయర్ నా తండ్రి నాయన నీ చిత్తంలో జరిగించి అందరినీ సమకూర్చిన ఆయన, సమాధానపరిచిన ఆయన, అన్నిటినీ సమకూడి జరిగించి నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ తండ్రి మమ్మల్ని అందరినీ గుని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.